బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బహుశా ఇదే సరైన సమయంగా చెప్పొచ్చు. మొన్నటి వరకు ఆకాశాన్నంటిన గోల్డ్ ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఇదంతా తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫలితమే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయానికి 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 4,000 తగ్గడం విశేషం. దీంతో తులం బంగారం 70,000కు చేరింది. ఒకానొక సమయంలో తులం గోల్డ్ 80,000 దాటి లక్షకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే బడ్జెట్లో బంగారంపై ట్యాక్స్ తగ్గించిన నేపథ్యంలో బంగారం ధర ఒక్కసారిగా తగ్గింది. రానుంది పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ప్రియులకు ఇది మంచి ఉపశమనంగా భావించొచ్చు. కాగా గురువారం కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. మరి నేడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 65,090గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 71,000 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 64,940 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 70,850కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 64,890గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 70,790 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,940గా ఉండగా 24 క్యారెట్ల తులం బంగారం ధర 70,850 వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్లో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 64,940గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 70,850 వద్ద కొనసాగుతుంది. విజయవాడలో 10 గ్రాముల తులం బంగారం ధర 64,940 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 70,850గా ఉంది. ఇక సాగర నగరం విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 64,940 వద్ద కొనసాగుతుండగా 24 క్యారెట్ల బంగారం ధర 70,850గా ఉంది. వెండి ధర ఎలా ఉందంటే వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది. గురువారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై 100 వరకు తగ్గింది. దీంతో ఢిల్లీతో పాటు ముంబై, పూణేలో కిలో వెండి ధర 87,400కు చేరింది. అలాగే హైదరాబాద్, చెన్నై, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర 91,900 వద్ద కొనసాగుతుంది.